హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎగ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ముందుగా 4 కోడిగుడ్లని ఒక బౌల్లో తీసుకొని వాటర్ సాల్ట్ యాడ్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. గుడ్లు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారాక గుడ్డు మీద ఉన్న పై పొట్టుని తీసేసుకొని బౌల్లో రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని నైఫ్తో గుడ్డుని 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని గుడ్లను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్తో వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. నేను ఇందులో కుకింగ్ సోడా యాడ్ చేయడం మర్చిపోయాను. 1/2 టీ స్పూన్ కుకింగ్ సోడా కూడా యాడ్ చేసుకొని అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఎగ్ పార్ట్ని తీసుకొని పిండిలో డిప్ చేసి ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పక్కకు తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా ఎగ్ పార్ట్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఎగ్ బజ్జీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.